హైదరాబాద్ జట్టుని ఈరోజు తన బ్యాటింగ్‌తో పతనాన్ని శాసించాడు వైభవ్ సూర్యవంశీ. ఎందుకనంటే రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌కు ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ పిచ్చోడైపోయాడు. అది నేనంటున్న మాట కాదు. తనే స్వయంగా పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో చెప్పిన మాటలివి. అయితే నిజానికి ఇక్కడ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో అంటే 47 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. ఇక ఫైనల్స్‌కి చేరుకోవాలి, కప్పు కొట్టాలి అన్న కల కల్లగానే మిగిలిపోయింది. దీంతో మ్యాచ్ పూర్తయిన వెంటనే ఆ జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ స్పందిస్తూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌ని అడ్డుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే అతని బ్యాటింగ్‌కి నిజంగా నేను పిచ్చోడినయ్యాను. నేను గనక ఒక క్రికెటర్‌నో లేకపోతే ఆపోజిట్ జట్టు కెప్టెన్‌నో కాకపోయి ఉండుంటే నేను అతని ఆటకి వీరాభిమానిగా వెళ్ళి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవాడిని. ఎక్కువ ఆప్షన్స్ నా దగ్గర ఏమీ లేవేమో అనిపించింది అతను అలా ఆడుతుంటే. అంత పిచ్చెక్కినట్టుగా 4లు, 6లు కొడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎంతకని ఆపాలి? ఇంకా నయం మేము 97 పరుగుల దగ్గర తనని ఆపాం సెంచరీ చేయకుండా. నిజానికి ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్చే. యార్కర్ కొంచెం మిస్ అయినా కూడా వైభవ్ వాటిని వదలకుండా వెంటనే 6లు కొడుతున్నాడు. అతను ఆ ఆటను నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ వికెట్‌ని తీయడానికి కోసం మేము 3, 4 వ్యూహాలు రచించాం. కానీ ఈరోజు ఏ ఒక్కటి అది సక్సెస్ కాలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే పిచ్ చివరి వరకు కూడా బ్యాటింగ్ బాగుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా మేము జట్టుగా పరిపూర్ణంగా గెలిచాం. ఈ మ్యాచ్‌లో మాకు చాలా అంటే చాలా సానుకూలమైన అంశాలున్నాయి. మేము ప్రతి విషయంలో కష్టపడ్డాం, పోరాడాం, చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటూ వచ్చాం. ఇక కుర్రాళ్ళ ప్రతిభను వెలికి తీస్తాం. ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ అద్భుతంగా రాణించారు. ఈ కుర్రాళ్లకు మ్యాచ్‌లు అంత ఆడిన అనుభవం కూడా లేదు. అయితే ఇక ఐపీఎల్ చరిత్రలోనే ప్లే ఆఫ్‌కు చేరుకున్న అత్యంత యువ జట్లలో ఈ ఏడాది మాది కూడా ఒకటి. కాకపోతే కొన్నిసార్లు మేము పవర్ ప్లేలో చాలా వేగంగా వికెట్లు కోల్పోవటం వల్లనే మాకు ఈ రకంగా చాలా ఎదురు దెబ్బ తగిలింది. మా కోచింగ్ సిబ్బంది ఎంత ప్రతిభావంతులైన ఆటగాళ్ళని చేసేస్తారు. మంచి టాలెంట్‌ని వెలికి తీస్తారు. ఇక కొన్ని విషయాలు ఖచ్చితంగా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఛేదించాల్సిన పిచ్ ఉంది అంటే తప్పుడు సమయంలో కీలకమైన వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. అదే మాకు పెద్ద ఎదురు దెబ్బ. అయినప్పటికీ మేము గెలవడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశాం. ఈ సీజన్‌లో మేము మెరుగైన ప్రదర్శన చేశాం. ముఖ్యంగా మేము ఆడిన విధానం బావుంది. ఇదే రాజస్థాన్ జట్టుని మేము 2 సార్లు ఓడించాం. కానీ మాకు ఈసారి అదృష్టం కలిసి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.